గెలవాలంటే పబ్లిక్ అక్కడికి వచ్చే పనులు చేయాలి, ఇండ్లు కట్టియాలి, జాబులు ఇయ్యాలి, రైతుల తిప్పలు తీర్చాలి, ఇచ్చిన హామీలు అమల్లో పెట్టాలి. అంతే కదా మరి. కానీ ఒక పార్టోళ్ళ కథే గమ్మతున్నదబ్బా. అన్ని చేసినాం, గా ఒక్కటి కూడా చేస్తే పక్కా మేమే గెలుద్దాం అంటుండ్రుల్లా ఊకుకే. కరీంనగర్ వాళ్లకు కండువాలు కప్పుకుంటా కారు ఓటమికి అస్సలు కారణం చెప్పిండు మన రామన్న. ప్రచారం చేసుకుంటలేం, పని చేసింది చెప్పుకుంటలేం, పని చేసేటోళ్ళు గెలవాలని ప్రజలకు సంజాయించట్లో విఫలమవుతున్నాం. అగనట 10 ఏళ్లల్లా అందరికి అన్ని చేసినాం గాని పబ్లిసిటీ వేసుకోనందుకే ఓడిపోయినా మనవట్టే. కేసీఆర్ గారు ఎంత తక్కువ పని చేసిండు ఏమన్నా? అసలు 10 ఏళ్లలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత పని స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత పని చేసిండు. నాయకుడు లోపం లేదు, నాయకుడు అద్భుతంగా పనిచేసిండు. మా బాపు ఏలుబడి మంచిగుండే గాని కడమ లీడర్లు కార్యకర్తలే కరెక్ట్ పని చేయలే, పబ్లిసిటీ చేయలే, అందుకే 3వ పారి గెలవలేదంటాండు. ఇక బీజేపీ గురించి ఈ మాట అన్నాడు కేటీఆర్ సారు. వీళ్ళ మోసము రామునికి కూడా అర్థమైంది అయోధ్యలో, అందుకే అయోధ్యలో కూడా ఓడగొట్టిండు బీజేపీ. బీఆర్ఎస్ మోసం యాదగిరిగుట్ట నరసన్నకు అర్థమయ్యే తెలంగాణలా కారును ఓడగొట్టిండని బీజేపీ అనగల సారో.